బృందావనానికి వెళ్ళాక కూడా శ్రీకృష్ణుడిపై రాక్షస దాడులు ఆగలేదు. బృందావనం అద్భుతమైన ప్రాంతం, మధురకు దగ్గరగా ఉండే ప్రాంతం. బృందావన సౌందర్యాన్ని, అక్కడ గోపికలతో శ్రీకృష్ణుడి ఆటలను భాగవతం అద్భుతంగా వివరించింది. అలా ఆటపాటలతో బలరామకృష్ణుల బాల్యం బృందావనంలో గడిచిపోతుంది. 5-6 ఏళ్ల వయసు రాగానే గోకులంలో వారి వృత్తి అయిన పశుపాలనను పిల్లలకు నేర్పుతూ ఉండేవారు. అలా నందుడు మిగిలిన తండ్రులు వారి పిల్లలకు గోవులను అప్పచెప్పి మేతకు పంపారు. పిల్లలంతా గోవులను మేపేందుకు బృందావనం దగ్గరలో ఉన్న అడవి ప్రాంతానికి వెళ్లారు. అప్పుడే కృష్ణుణ్ణి చంపేందుకు వత్సాసుర అనే రాక్షసుడు కుట్ర చేశాడు. ఆ రాక్షసుడు ఆవు దూడ రూపంలోకి మారి కృష్ణుడి పశువుల మందలో కలిసిపోయాడు. కాసేపటికే బలరామకృష్ణులకు విచిత్రంగా కనిపిస్తున్న ఆ ఆవు దూడ రాక్షసుడని అర్థమైపోయింది. వెంటనే కృష్ణుడు ఆ ఆవు దూడ కాళ్లను పట్టుకుని విసిరేశాడు. ఆ దెబ్బకి ఆవు దూడ మరణించింది. వెంటనే వత్సాసురుడు తన నిజస్వరూపాన్ని చూపించి మరణించాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.